శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహానిజం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ నమో వెంకటేశాయ నమో నమః. మా ఆది ఆశ్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వార్డరేవ్ ఆదినారాయణరావు శర్మ, హైదరాబాద్లో ఉంటాను. ఇప్పుడు మనం 14th డిసెంబర్ నుండి 20th డిసెంబర్ వరకు కూడా వివిధ రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది అస్ట్రాలజీని సందర్శించవచ్చు. సందర్శించడం కాదు కానీ మీరు ఫోన్ చేయొచ్చండి. అయితే వాట్సాప్లో మీరు మెసేజ్లు పెడితే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. నేను షూటింగ్లు రీచా, అయితే ఫోన్లు నేను జనాలకు జాతకాలు చెప్పడం రీచా కొద్దిగా ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు, కానీ మీకు మాత్రం నేను అందుబాటులోనే ఉంటాను. నేనే స్వయంగా మీతో మాట్లాడతాను, ఎవరు మాట్లాడరు. అంతే కదండి. మన ఆది ఆస్ట్రాలజీలో కూడా ముహూర్తాలు పెట్టడము, ముహూర్తాలు అంటే మ్యాచ్ మేకింగ్ కూడా చూస్తూ ఉంటాం కదా. అంటే వధువు వారుల యొక్క జాతక పరిశీలన అదొకటి. మంచి మంచి ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కానీ గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పెడతాను. నేను CMA కూడా చదివానండి. CMA అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా నేను చేశాను సింగరేణి కాలేజ్లో. అట్ ద సేమ్ టైం MA ఆస్ట్రాలజీ చేశాను. ప్లస్ నాకు 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇందులో ఉంది. అది పెద్ద గ్రేట్నెస్ ఏం కాదు, ఇంకా చదువుకుంటూ ఉంటా. అసలు పక్కకు పెడదాం. ఏదైనా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సందర్శించవచ్చు. అంతేకాదండి, వాస్తు సంబంధించినటువంటి డౌట్లు కూడా మీరు ఏమైనా ఉంటే మీరు మమ్మల్ని నాకు ఫోన్ చేయొచ్చు. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు కూడా చెప్తాను. ఇప్పుడు మనం ప్రతి 12 రాసుల వారికి ఏ గ్రహానికి ఏ ఫలితాలు ఉంటాయి, ఏ పరిష్కార మార్గాలు సూచించుకోవాలి, అంతేకాకుండా ఏ గ్రహానికి ఏ పూజలు చేసుకోవాలని ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారికి శనీశ్వరుడు వలన, రాహు వలన, అష్టమ కేతు వలన కూడా దోషాలు ఉంటాయి. సో ఈ దోష పరిహారం కోసం ముఖ్యంగా ముందర కేతు దోషం చూసుకుందాం. గణపతి ఆరాధన చేయాలండి. అష్టమ స్థానంలో కేతు ఉంటే, సపోజ్ అష్టమ స్థానంలో ఉన్నాడు వాళ్ళకి, అంటే మకర రాశికి అలాగా సప్తమ భావం కానీ అష్టమ భావం కానీ 12th house కానీ ఉంటే ముఖ్యంగా మీరు చేసేవలసిన పూజలు ఏంటంటే గణపతి ఆరాధన. గణపతిని పూజించడం వల్ల, అంటే గణపతిని పూజించడం వల్ల సోమవారికి లడ్డూలు నివేదం కానీ, అదే గరికతో పూజలు చేయడం వల్ల, ముఖ్యంగా మనం పౌర్ణమి వెళ్ళినటువంటి చతుర్థి అంటే చవితి, సంకటహని చతుర్థి అంటాము దాన్ని. ఆ రోజు గణపతి ఆరాధన చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరైతే ఇలా చేసుకుంటుంటారో 11 నెలల పాటు ఇట్లా సంకటహని చతుర్థి పాటు చేసుకుంటారో వాళ్ళకి అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. కేతు వాళ్ళకి దోషాలు పోతాయి. అదే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరం ఆరాధన, కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం దర్శనం కానీ, లేకపోతే మీ దేవాలయాల దర్శనం కానీ చేయడం వల్ల కేతు వల్ల దోషాలు పోతాయి. ముఖ్యంగా రాహు వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎందుకంటే రాహు సప్తమంలో ఉన్న, పంచమ స్థానంలో ఉన్న, 12వ భావంలో ఉన్న, అష్టమ భావంలో ఉన్న కూడా దోషకారకుడే. ముఖ్యంగా 5, 7, 12 స్థానాల్లో దోషాన్ని బాగా ఇస్తాడు. కాబట్టి రాహు దోషం పోగొట్టాలంటే కామాఖ్య అమ్మవారి దేవాలయాలు సందర్శించి ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. తక్షణమే ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా మనం అంత దూరం వెళ్ళాం, మన దేవాలయాల్లో మన ఊళ్ళోనే స్వామివారిని పూజించడం వలన, ముఖ్యంగా అమ్మవారు కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, అంతేకాకుండా పద్మావతి అమ్మవారిని కానీ, లేకపోతే మన పార్వతీదేవి అమ్మవారిని పూజించడం వల్ల కూడా రాహు వల్ల దోషాలు పోతాయి. ముఖ్యంగా మనం చండీ హోమం కానీ, కుంకుమ పూజలు కానీ, అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో కానీ మనం పూజ చేసుకుంటూ ఉంటాం. అది చేయడం చాలా మంచిది. ఇంకా వీలుంటే మనం రాహుకేతువులు కాళహస్తి వెళ్ళడం, అక్కడ పూజ చేయించుకోవడం వల్ల రాహు వల్ల వచ్చే దోషాలు, కేతు వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి. ఇంకా శనీశ్వరుడు ద్వితీయ భావంలో శని మంచివాడు కాదు. అలాగే చతుర్థ భావంలోను, సప్తమ స్థానంలోను, అష్టమ వ్యయభావాల్లో కూడా శనీశ్వరుడు మంచివాడు కాదు, దోషాలను ఆపాదిస్తుంటాడు. సో చాలామందికి ఏళ్ళనడిసరి ప్రభావం అనుకుంటుంటాం. 7.5 years అంటే కదా ఏళ్ళనడిసరి ప్రభావం 7.5 years అని, అలాగే 2.5 years అని మనం చెప్పుకుంటూ ఉంటాం. 4.5 అంటే చతుర్థ భావం అంటే 2.5 years అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఇలా కాంబినేషన్ వల్ల శనీశ్వరుడు దోష పరిహారం అవ్వాలంటే 7 శనివారాలు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించడం చాలా ఉత్తమం. అలాగే ఆంజనేయ స్వామి దర్శనము, శివాభిషేకాలు, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అక్కడ దీపారాధన చేయించడం వల్ల సర్వదోషాలు పరిహారం అవుతాయి. ఈ మార్గశిర మాసం కాబట్టి విష్ణువుని పూజించడం వలన తులసి దళాలతోటి
అలాగే లక్ష్మీ అమ్మవారిని కలువ పూలతోటి పూజించడం వలన సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలి ఖచ్చితంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ముందుగా మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉండడము, కేతు సింహరాశిలో ఉండడము, అలాగే మీకు రవి బుధ శుక్రులు వృశ్చిక రాశిలో ఉండడము. ఈ రవి బుధ శుక్రుల కాంబినేషన్ డాక్టర్స్ చాలా బాగా పనిచేస్తుందండి. అంతేకాకుండా రవి కుజ శుక్రులు మళ్ళీ ధనుసు రాశిలో ఉండడము, రాహు కుంభరాశిలో ఉండడము, శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం జరిగింది. సో ఇలా గ్రహాలు ఏడు గ్రహాలు కూడా 9 గ్రహాలు అంటే మనం చంద్రుడు చెప్పుకోవట్లేదు కాబట్టి 8 గ్రహాలు కూడా పొజిషన్స్ చెప్పాను. వృషభ రాశి వారికి ద్వితీయ భావంలో గురుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడండి మీకు. అంటే మంచి యోగాన్ని ఇస్తాడు. ముఖ్యంగా మంచి మంచి బట్టలు కొనుక్కుంటారు. చదువు బాగా ఇస్తాడు. ముఖ్యంగా బంగారు ఆభరణాలు, వేళపట్ట భోజనాలు, అంతేకాకుండా కళారంగంలో బాగా పాటలు పాడే శక్తిని మీకు ఇస్తాడు. ధన సంపాదన కలుగుతుంది. గాయకులు అంటాం కదండి, వాళ్ళకి మంచి ప్రోగ్రామ్స్ వస్తాయి. విదేశాల్లోనూ మన స్వదేశంలో కూడా మంచి ప్రోగ్రామ్స్ ఇస్తారు. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి కూడా ధన ప్రాప్తి, ధన సంపాదన కలుగుతుంది. విద్యలో మాత్రం ఆటంకాలు ఎదురవడానికి అవకాశాలు ఉన్నాయి. మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి కానీ, ఆర్థిక పరిస్థితి కానీ కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉండడానికి అవకాశం ఉంది. కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ రైతులు కూడా ఉన్నారు కదండి, రైతులు ఈ వృషభ రాశిలో రైతులకి వాళ్ళ పంటలో అంత సాటిస్ఫాక్షన్ ఉండరు. డబ్బులు సమయానికి రాలేకపోవడం జరుగుతుంది. కానీ మీ పుత్రిక సంతానం జరగడానికి అవకాశం ఎక్కువ ఉందండి. మీ పుత్రికలకు అంటే మీ ఆడపిల్లలకి వలన మీకు ఏదో ప్రాబ్లం ఉంటుంది. మీ ఆడపిల్లల వలన ఎందుకు చెప్తున్నారు అలాగా అంటే, పంచమ స్థానంలో చంద్రుడికి శనిదృష్టి వలన మానసిక బాధలు, ఏదో మీ ఆలోచనలో తేడాలు ఉంటాయి. ముఖ్యంగా మీ సంతానానికి, ఆడపిల్లలకి చదువు మంచి సీట్ రావట్లేదనో, పెళ్ళి కావట్లేదనో, మంచి ఉద్యోగం రావట్లేదనో, ఏదో నేను ఉదాహరణ చెప్తున్నాను అనుకోండి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి మాత్రం అవకాశం ఉంది. ఏదేమైనా వివాహాది వేడుకలుకి మీరు ముహూర్తాలు పెట్టించుకుంటారు. అంటే వివాహాలు కుదరడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రవి బుధులు కనుక సప్తమ స్థానంలో మీ జాతకంలో కూడా చూసుకోండి. మంచి అందమైన భర్త వస్తాడని, మీరు కోరుకున్న వరుడు కానీ వధువు కానీ వస్తుందని జాతకంలో కూడా చెప్పకనే చెప్తున్నారు. సప్తమ స్థానంలో రవి బుధులు ఉంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. అంతేకాకుండా సప్తమ స్థానంలో రవి ఉంటే విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఉన్న దేశం వదిలి విదేశాలకు వెళ్తారు. బుధ శుక్రుల వలన వ్యాపార రంగంలో బాగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా భూములు కొనుగోలు చేస్తుంటారు. అంతేకాకుండా ఈ కుజ బుధులు కూడా మీకు అష్టమ స్థానంలో ఉండము, గురుదృష్టి కూడా ఉండడం వలన మంచి యోగాన్ని కలుగుతుందండి. ముఖ్యంగా కుజ శుక్రుల కాంబినేషన్ వల్ల కూడా గురుడితో చూస్తాడు కాబట్టి మీకు ఆరోగ్య భద్రత ఎక్కువ, సేవకాజనం మీకు ఉంటారు. అలాగే ఎనిమీస్, శత్రువుల భయం తక్కువగా ఉంటుంది. ఏదేమైనా 9th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి మీకు విదేశ పర్యటన జరగడానికి అవకాశం ఉంది. చదువు రీత్యా, మీ షూటింగ్ల రీత్యా విదేశాలు వెళ్ళడానికే అవకాశం ఉందండి. ముఖ్యంగా రవి కుజ శుక్రుల కాంబినేషన్ కూడా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. దశమ స్థానంలో మీకు రాహు ఉన్నాడు. దశమంలో రాహు మీ యొక్క ఉద్యోగ భద్రతను కలిగిస్తుంటాడు. ఫ్లైట్స్లో ఎక్కి తిరగడానికి అవకాశాలు ఉంటాయి. మీ ఉద్యోగ రీత్యా, మీ వ్యాపారాల రీత్యా, షూటింగ్ల రీత్యా రాహు ప్రభావం వలన మీ జాతకంలో రాహు కలెక్ట్ అయి ఉంటాడు. ఫ్లైట్స్ ఎక్కడము, విదేశాలు వెళ్ళడము, లేకపోతే పుణ్యక్షేత్ర దర్శనాలు ఇవన్నీ జరగడానికి మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా లాభస్థానంలో శనీశ్వరుడు గొప్ప ధనవంతుని చేస్తాడండి. మంచి అంటే ధనవంతుని చేస్తాడు, ఒక్కసారిగా చేసాడు అంటే మీ వ్యాపారాభివృద్ధి కలిగేట్ చేస్తూ ఉంటాడు శనీశ్వరుడు. అలాగే గంగాస్నానం చేస్తుంటాడు. వ్యవసాయ రంగంలో బాగా ఇష్టం ఉండేది చేస్తుంటాడు. వాహన భాగ్యాన్ని కలిగేట్ చేస్తుంటాడు శనీశ్వరుడు. అంతేకాకుండా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా రంగము, కోలు, ఐరన్, స్టీల్ కంపెనీస్ పనిచేసే వాళ్ళకి అభిరుచి అవన్నీ ఎక్కువ ఉంటాయి. అంటే అభిరుచి అంటే ఎలాగంటే మీ ఉద్యోగం పట్ల శ్రద్ధ కలిగి ఉంటాం. ఏదైనా 11వ భావంలో శనీశ్వరుడు కూడా మీకు చాలా యోగం కలిగిస్తాడండి. అంటే ఆయన ఏ యోగం కలిగిస్తాడంటే ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువనిస్తాడు. ఫ్లో ఆఫ్ మనీ తగ్గదు. అలాగే మీకు 11వ భావంలో ఉన్నాడు కాబట్టి శనీశ్వరుడు ఇందా నేను చెప్పినట్టు కానీ వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులకి మంచి మంచి పరిచయాలు ఏర్పడతాయండి. ప్రజాసేవ, ప్రజాదరణ ఉంటుంది. కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా పదవులు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.